స్వాతి నక్షత్రం 4వ పాదం అండి. వెంటూరు గ్రామం విచ్చేస్తున్నాము. మరి ఇక్కడ స్వాముల వారు శ్రీ 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 పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిగా వెలిసి ఉన్నారు. ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్. ఎంట్రన్సే చాలా బాగుంది, ఎందుకంటే ఇది ఒక గుడి కాదనమాట, 2 గుళ్ళు కలిపి ఉంటాయి. వరుసగా 2-3 గుళ్ళు. అందుకనేసి ఈ గుడి అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్టే ట్యూన్. గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం ఆచారం. మరి ఇక్కడ వరుసగా 3 గుళ్ళు ఉన్నాయి కాబట్టి 3 గుళ్ళు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గుడికి సంబంధించిన ఆఫీస్ రూమ్ అండి ఇది. ఇదేమో హోమశాల అన్నమాట. అంటే మనకి హోమశాల హోమగుండాన్ని నిర్మించిన వారు ద్రాక్షారామ వాస్తవులంట. బ్రహ్మ శ్రీ లక్ష్మీనారాయణ గారు, వారి యొక్క దంపతులండి. మరి వీళ్ళందరూ ఈ దేవాలయానికి ధర్మకర్తలంటండి. ఎంతో చక్కనైన ప్రకృతి అందాలు, వాతావరణం కూడా చాలా బాగుంది ఈరోజు. అందరికీ అనుకూలించుద్ది. దీని గురించి మీకు చెప్పక్కర్లేదు. చండీశ్వర స్వామి వారు. మన నవగ్రహ దేవతలండి వీరందరూ. రాహు, కేతువు, కుజుడు, వీళ్ళందరూ కూడా అన్నమాట. పంచాక్షరి స్తోత్రం అండి ఇది. నవగ్రహ స్తోత్రాలు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భవేశ్చ రాహువే కేతువే నమః అని మనకి శ్లోకం తెలుసు కదా. ఇవన్నమాట అండి. ఆదిత్యాయ అంటే సూర్యుడు, సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భవేశ్చ రాహువే కేతవే నమః. ఇది మన బిల్వాష్టకం అండి. బిల్వాష్టకంలో తెలుసు కదా, ఒక శ్లోకం ఉంటుంది. ఇది త్రిదిలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఆ శ్లోకం అన్నమాట. విఘ్నేశ్వరుని యొక్క శ్లోకం ఇది. ఇదేమో మన లింగాష్టకం. ఇవేమో మన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాలంట. వీటిని చూద్దాం. ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్దాం. శివాలయంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అష్ట సోమేశ్వరాలను అనేసి
మనకి 1 నుంచి 8 దిక్కులు ఉంటాయి కదా, ఈ 8 దిక్కుల్లో ఉన్న శివాలయాలు అన్నమాట అండి ఇవి. మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు. శివాలయంలోకి వెళ్దాం. శ్రీ 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 పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం, గుంటూరు గ్రామం. చక్కగా బాగున్నారు కదా శివుని దగ్గర నంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. దేవాలయాలన్నీ ధ్యానాలయాలన్నీ కాన్సెప్ట్లో ద్రాక్షారామ భీమనాథుడికి ఆనుకుని ఉన్న 108 శివాలయాల్లో ఈరోజు 60వ వారము వెంటూరు గ్రామంలో ధ్యాన ప్రచారం చేయడానికి అందరూ సన్నద్ధమై ఉన్నాము. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. శాకార్ జగత్కి, జ్ఞాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, జ్ఞాన భీమఖండానికి, వెంటూరు గ్రామానికి, పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారికి, ఇందులో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ జై హో పత్రిజీ. ఎన్ఎంసి ఛానల్ వారికి జై హో పత్రిజీ. అందరూ ధ్యాన ప్రచారం చేసి 2 గంటలకి ఇక్కడికి అందరినీ ధ్యానం నేర్చుకోవడానికి రమ్మని చెప్పండి. ఇండియన్ గ్రామం చాలా పెద్దదండి. ఎటు వెళ్తారు చూడండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి. అలా శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు ప్రశాంతత అవుతుందండి. మన మనసు ప్రశాంతత అవుతుంది. శ్వాసను గమనిస్తూ ఉండాలి. వెళ్ళే గాలి వచ్చే గాలి పీల్చుతూ వదులుతూ శ్వాసను గమనిస్తూ ఉండండి. అలా రోజు పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట మీ పనులు ముగించుకుని చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందండి. జ్ఞానం అంటే రూపాయి ఖర్చు లేనిది. మన ఆరోగ్యం బాగుంటుంది, మనకు మనసు ప్రశాంతత అవుతుంది. జ్ఞానానికి మించింది ఏదీ లేదండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనకి శ్వాసే మన గురువు. కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే అలాగా కళ్ళు మూసుకోండి, పర్వాలేదండి. కళ్ళు మూసుకోండి సార్, అలాగా కళ్ళు మూసుకునండి. అలాగా మీరు కుర్చీలైనా కూర్చోవచ్చు, సోఫాలైనా కూర్చోవచ్చు, లేకపోతే ఎక్కడ కూర్చున్నా సరే పర్లేదు. కాల్ మీద కాల్ చేసుకోవాలండి, పర్లేదండి. నా వదిలే పర్లేదండి. అని మీ దగ్గర పెట్టి అప్పుడు నేను తీసుకెళ్తాను మిమ్మల్ని లేపుతున్నారు. కళ్ళు మూసుకోండి, తేలికవ్వండి. ముందు తేలికవ్వండి, తేలికవ్వండి అమ్మా. అమ్మ చేతిలో చేతి పెట్టుకోమ్మా, ఇలా పెట్టు. పర్లేదు, ఎలాగైనా పర్లేదు. తేలికవ్వండి, హ్యాపీగా ఉండండి. అమ్మయ్య అమ్మయ్య అమ్మయ్య. చంటికూర నిద్రపోయినట్టుగా అంత తేలిక అవ్వాలి మీరు. అలాగా అయితే ముందు గాలి తేలిగ్గా పీల్చుకోండి, శ్వాసని తేలిగ్గా మీ గాలి ఎలా వెళ్తుంది వస్తుంది అనేది గమనిస్తూ కూర్చోండి. కళ్ళు మూసుకుని గమనిస్తూ ఉండండి. అమ్మ నువ్వు ఇంకా టెన్షన్గానే ఉన్నావు, కళ్ళు మూసుకో అమ్మా. ఏం పర్వాలేదు, కూర్చో, అలా కూర్చో. తేలికవు, ముందు తేలికవు. నీకు ఇక్కడ కూర్చోనాక అనుకోలేకపోతే జారబడు, అలా ఉండు. కళ్ళు మూసేయండి అమ్మా. అందరూ కళ్ళు మూసుకోండి. ఏ ఆలోచన వద్దు. కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం నుండి బొటన వేలు దాకా ప్రసారం అవుతూ ఉంటుంది. దీనివలన శరీరానికి కావాల్సిన విశ్వశక్తి అంతా దిగుతూ ఉంటుంది. మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. ఆ 2,72,000 నాడులకి కావాల్సినటువంటి శక్తి అంతా దిగుద్ది అనమాట. ఇవాళ మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, ఏం జరుగుతున్నా కూడా ఏదో జన్మలో మనం చేసుకున్న పాపకర్మలని అర్థమవుతాయి కదా.
ఆ శక్తి తీసుకుంటాం వల్ల బాగుంటది. ఇలా రోజు ఉదయం సాయంత్రం ఇప్పుడు ఎలాగో పథకం పనికి వచ్చి కూర్చుంటున్నారు కదా, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. పథకం పనికి వస్తున్నారుగా, అలా 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మీ పనులకు మీరు వెళ్ళారంటే బాగుంటది. ఆరోగ్యం కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటది, ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి. ఆలోచనలు వస్తే మళ్ళీ శ్వాసను గమనించండి. అలా కళ్ళు మూసుకో ఒక్క 5 నిమిషాల పాటు, ఎక్కువసేపు అయింది. పచ్చని పైర్ల మధ్యన ప్రశాంత వాతావరణంలో ధ్యానం జరుగుతుంది. ఏ దేవుణ్ణి మనం ఏమీ అడగక్కర్లా. అలా ధ్యానం శ్వాసను గమనిస్తే విశ్వశక్తి అంతా మన శరీరానికి అందుతుంది. దేవతలంతా కూడా ఈ ధ్యానం ద్వారానే లోకాలు పాలిస్తున్నారు. ఎక్కడున్నాడో మనమే తెలుసుకుంటాం. రాముడు చేసినా, కృష్ణుడు చేసినా, జీసస్ చేసినా, ఎవరు చేసినా ధ్యానమే చేశారు. ఓకే మాస్టర్స్, 2 అరచేతులు ఇప్పుకుని కళ్ళ మీద బోర్లించుకోండి. కళ్ళు ఇప్పకండి, బోర్లించుకోండి కళ్ళ మీద. అది 5 4 3 2 1 0. నెమ్మదిగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు ఇప్పుకోండి. అద్భుతంగా జరిగిన ధ్యానానికి చప్పట్లు కొట్టండి. ఏంటంటే శరీరంలో ఇప్పుడు మీరు చెప్పారు కదా, అమ్మగారు కూర్చోలేకపోతున్నామని, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, శిరోవేదన తగ్గుద్ది. పొద్దునుంచి ఎండలో పని చేస్తారా, శక్తి కావాలా లేదా, ఆ శక్తి దిగుద్ది మీకు. అర్థమైందా? అది అలా చేసుకుంటూ ఉంటే రోజు 2 పూట్ల, ముందు 15 నిమిషాలతో మొదలు పెట్టండి. తర్వాత మీ వయస్సు ఎన్ని సంవత్సరాలు, 40 ఏళ్ళు ఉంటే 40 నిమిషాలు, ఉదయం సాయంత్రం 2 పూట్ల ఏమో అలా చేసుకుంటే బాగుంటుంది. ఎలాగ టీం కూర్చుంటున్నారు, అప్పుడు 5 నిమిషాలు, అయ్యో అమ్మగారు వచ్చారు చెప్పారు కదా, ఈ ఒక్క 5 నిమిషాలు కూర్చుందాం, ఏం మాట్లాడుకోకర్లా, 5 నిమిషాలు శ్వాసను గమనించుకోండి. ఎప్పుడైనా ఎవరైనా కావాలంటే మేము వచ్చి క్లాస్ చెప్తాం, మేమేమి రూపాయలు ఆశించం. మీకు మాకు ఉన్నది మాత్రం ఒక గురువుకి శిష్యులకు ఉన్న అనుబంధం మాత్రమే. ఓకే అమ్మా? రెడ్ వచ్చిందమ్మా, అదే అనావా? ఇలాంటి కార్యక్రమాల్ని ఆశించే ఇలాంటి ప్రాంగణాలు నిర్మించి ఉంటాయి. పిల్లలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కళ్ళు మూసుకుని కూర్చోండి చాలు. ఒక 10 నిమిషాలు. శక్తిమానంగా తయారవుతారు. దానికి ఆటంకం కళ్ళు తెరవదు, కళ్ళు మాత్రం తెరవదు. अन्नदात सुखी भव, अन्नदात सुखी भव,
सुखी भव